ఫ్రెండ్స్, నేనైతే మా అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేద్దామని చేస్తున్నాను. చాలా రోజుల కాంచి చేద్దాం అనుకుంటున్నా, కానీ ఎప్పుడు వీలు కావట్లేదు. ఫాస్ట్గా రావడం వెళ్ళిపోవడం అవుతుంది. ఇది సంక్రాంతి పండగ అప్పుడు తీసాను. ఇంకా అయితే పెయింట్ వేయలేదు, ఎందుకంటే మేము ఇళ్ళకి రాలే, పాలు కూడా పొంగియలేదు, అందుకనేసి పెయింట్ వేయలే. ఇది మా అన్నయ్య కూతురు, పక్కన అన్నయ్య వాళ్ళ కూతురు. ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. మేము వచ్చినామంటే అప్పుడప్పుడు రీల్స్లలో కూడా కనబడుతుంది కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వేసి. ఇది కరివేపాకు చెట్టు నా మ్యారేజ్ కాకముందు నుంచి ఉంటుంది. అందుకనే ఈ కింద బండలు వేసినా ఆ చెట్టు మాత్రం కంపల్సరీ ఉండాలని చెప్పి మా నాన్నకు చెప్పి ఉంచాము. ఇంకా మామిడి చెట్టు, నిమ్మ చెట్టు కూడా ఉండే, కానీ అవి హౌజ్కి అడ్డొస్తుందని తీసేసాము. అయ్యో, ఇక్కడ వీళ్ళిద్దరు ముచ్చట పెడతారు చూడు, మా చెల్లె మా వదినే ఇద్దరు అయితే ముచ్చట పెడతారు. ఇటు సైడ్ మెట్లు పైకి మా అక్క జుట్టు వేసుకుంటుంది చూడండి. మా అక్క హెయిర్ చూడండి ఎంత లాంగ్ ఉందో. మా చెల్లెది కూడా చాలా లాంగ్ ఉంటుంది, నాది కూడా. ఇంకో ఇదైతే ఇల్లు, కొత్త ఇల్లు, పక్కన పాత ఇల్లు ఉంది. ఇది మేము కొత్తగా కానీ చెప్పాను కదా, పెయింట్లు వేయలేదు అంటే ఇంక ఇళ్ళకి రాలేదని. తమ్ముడికి మ్యారేజ్ సెట్ అయితే అలానే పెయింట్లు, ఇల్లు వర్క్ అన్నీ అయితే నడుస్తుంది. ఇగో సోఫాలు, ఇటు సైడు హాల్, ఇగోండి హాల్ అయితే ఇటు సైడు చాలా పెద్దగానే ఉంది హాలు. సోఫాలు అయితే రీసెంట్గా ఏం లేదు, 6 months అవుతుంది చేయించి, ఇంకా వాటికి పిల్లోస్ తీసుకోలేదు. ఇటు సైడ్ వేస్తే కిచెన్లో అయితే మొత్తం ఇంకా మేము సామాన్లు ఏం సదరలేదు, ఎందుకంటే చెప్పాను కదా పాలు పొంగలేదని, అందుకే వంట చేయట్లేదని ఏం సామాన్లు పెట్టలేదు. ప్రజెంట్ అవి డ్రమ్ములు అవి పెట్టాము. ఇటు సైడ్ ఫ్రిడ్జ్ చూడండి. ఇక చిన్నది ఎందుకని పెద్దదే తీసుకున్నాము. ఒకళ్ళు ఉన్నా సరే మేము అందరం పండగలకు వస్తాం కదా, వచ్చినప్పుడు ఉండాలనేసి పెద్ద ఫ్రిడ్జ్. ఇక ఇదైతే బెడ్రూమ్ చూడండి, చాలా పెద్దగా ఉంది. అసలు మేము ముగ్గు పోసేటప్పుడు ఇంత పెద్దగా వస్తుందని అనుకోలేదు. అసలు చాలా పెద్దగా వచ్చింది బెడ్రూమ్ అయితే. మేము ఆల్రెడీ బెడ్ వేయంగా ఇంకా 2 మంచాలు పడే అంత ప్లేస్ ఉంది బెడ్రూమ్కి. ఇది వాష్రూము. కొన్ని బట్టలు మేము వాడుకునేటివి మాత్రమే తెచ్చి పెట్టుకున్నాము సెల్ఫ్లో, ప్రజెంట్ ఉండడానికి మాత్రమే. మేము 3 days ఉంటాం కదా, 3-4 days అప్పటి వరకు అనేసి. ఇక ఇటు సైడ్ అయితే హాల్లో ఫ్రిడ్జ్, అటు టీవీ ఇటు సైడ్ అని అనుకున్నాం ముందుగా. కాకపోతే ఈ టీవీ ఇటు పెడితే డోరు ఆపోజిట్ అవుతుంది, డోరు టీవీలో కనబడుతుంది అనేసి మేము అటు ఫిట్ చేసాము. ఇది ఇంకొక బెడ్రూము చూడండి. ఇక ఈ బెడ్రూము కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది కూడా పెద్దగానే ఉంటుంది కానీ కొంచెమే చిన్నగా ఉంటుంది దానికంటే, పక్కన బెడ్రూమ్ కంటే. ఇటు బియ్యం బస్తాలు అవి వేసాము. ఇటు కూడా వాష్రూమ్ ఉంది. 2 bedroomలకు 2 washrooms వచ్చాయి. అసలు మా అమ్మ ఉంటేనైతే ఎంత హ్యాపీగా ఉండేదో, అసలు మామూలు కాదు. అమ్మ లేని ఇల్లు అయితే అసలు ఎంత ఉంది. ఇక మేము పండగకి వచ్చాము అన్నాం కదా, సకినాలు అరిసెలు చేసి ఆడబెట్టాము అప్పుడే. ఇక సోఫాలు అయితే చేయించామన్నాం కదా, పిల్లోస్ అయితే ఇంకా తీసుకురాలేదు, తీసుకొస్తాము. ఈ మిషన్ అయితే ఎప్పటిది అనుకుంటున్నారా, 40 years ప్లస్. ఇది మా నాన్న స్టార్టింగ్లో మ్యారేజ్ కాకముందు నుంచి ఉంది ఆ మిషన్, కానీ ఇంత ఖరాబ్ కాలే. అసలు మా స్కూల్ డ్రెస్సులు, మా డ్రెస్సులు అన్నీ మా నాన్నే కుట్టేవాడు మాకైతే. మా నాన్న అప్పట్లో మా ఊర్లోనే మా నాన్న ఒక్కడే కుట్టేది మిషన్, మా నాన్న మా నాయనమ్మనే. అప్పటి నుండి ఉంది మిషన్, మాత్రం ఇంత ఖరాబ్ కాలేదు. ఇక ఇటైతే పాతిల్లు, అది మాది పాతిల్లు. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మా ఇల్లు ఎలా ఉంది ఏంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. పాతిల్లు హోమ్ టూరు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేశాను. ఆడి వరకు కొంచెం కూలగొట్టి మేము ఇటు కొత్త ఇల్లు కట్టేసుకున్నాము. కానీ అమ్మ లేని ఇల్లు ఎంతనైనా బాధగానే ఉంటుంది కదా. బాయ్ మరి.